యశోదామాత, సీత అమ్మవారికి ఉన్నటువంటి ఓపిక, దుర్గా అమ్మవారికి ఉన్నటువంటి శక్తి, ఇలా మనం స్త్రీని పోలుస్తాం. కానీ ఇప్పుడు మదర్స్ని శూర్పణఖ, ఇంకా అది వర్స్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా పోల్చొచ్చు. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఏదీ లేకపోయినా ఈ పిల్లలు నాకెందుకు పుట్టారు? దీనికి అంతటి కారణం అంటే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అసలు దేని మీద మనము ఫోకస్ చేయాలనేది వదిలేసి 30 సెకండ్ల సోషల్ మీడియా రీల్స్ పిల్లల్ని ఎలా పెంచాలో నిర్దేశించే ప్రయత్నం చేస్తున్నాయి. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే గూగుల్ తల్లి అని ఒక తల్లి ఉంది కదా, గూగుల్ తల్లికి మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, ఎంతమంది పిల్లలు కనిందో మనకు తెలియదు. కానీ గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్ తల్లి చాట్ జీపీటీ పిన్ని కూడా తోడే. ఎస్. సో దానికి ఇది కూడా తోడైంది. అంటే నేనేమన్నా టెక్నాలజీ పెరిగి కొన్ని విషయాలలో పెద్దవాళ్ళ సలహానే తీసుకోండి. అది చెయ్యాలా చెయ్యొద్దా, ఎంతవరకు కరెక్టు అనేది మీరు నిర్ణయించుకొని చేయాలనేది నా సలహా. మ్యామ్, మోటివేషనల్ స్పీకర్గా, లాంగ్వేజ్ ట్రైనర్గా ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మీరు ట్రైన్ చేస్తారు కదా మ్యామ్. ఫస్ట్ అసలు మీరు ఎన్ని లాంగ్వేజెస్ ఎట్లా నేర్చుకున్నారు మ్యామ్? చెప్పాను కదా, ఇది ఇంట్రెస్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. ఎస్, నాకు కూడా పిల్లలు పాప ఉంది. సో నేను కూడా ఫ్యామిలీ మేనేజ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. వీటన్నిటికీ ఏంటంటే ఎప్పుడైతే మనం చేసే ఏ పనిలోనైనా ఒక శ్రద్ధ తర్వాత ఒక డెడికేషన్ ఉంటుందో మనం ఎప్పుడూ టైర్డ్గా ఫీల్ అవ్వము. ఇది ఒక బర్డన్ అని నేను అనుకోను కదా. మీరు ఎన్నో షోలు చేశారు, ఏ షోలో చూసినా ఏ షోకు ఆ షోకు ఇప్పుడు సునైన బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిందా, ఇప్పుడే ఇంటి నుంచి ఫ్రెష్గా తయారై వచ్చిందా అనేలాగా ఎందుకుంటున్నారు అంటే బికాజ్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు చేసే పని మీద. సో నేను కూడా అంతే, నాకు చాలా ఇంట్రెస్ట్ టీచింగ్ అంటే. అండ్ మోటివేషనల్ క్లాసెస్ కూడా నేను సిన్స్ 7 years ఐఎమ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. అండ్ లాంగ్వేజెస్ నేను 18 years నుంచి నేను ఆన్లైన్లో చెప్తానండి. బిఫోర్ కోవిడ్ ఐ యూజ్ టు టేక్ హోమ్ ట్యూషన్స్ అండ్ నాకు కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్ ఉన్నది. సో వీటన్నిటికీ ఏంటంటే ఇంట్రెస్ట్, మనం చేసే పని ఇష్టంగా చేసేయాలి. కానీ కష్టం అనుకుంటే మాత్రం ఏమీ చేయలేదు. లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అవును. బట్ దెన్ నేను ఒక నార్మల్ ఆడియన్స్గా అడుగుతున్నాను. ఇప్పుడు నేను తెలుగు స్పీకింగ్ పర్సన్, ఇతర లాంగ్వేజెస్ తమిళ్ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, ఇతరితర నాకు ఎందుకు అవసరం పడతాయి మ్యామ్? నేను ఎందుకు నేర్చుకోవాలి? మీరు మంచి పాయింట్ అడిగారు. సపోజ్ మీరు ఒక జాబ్ వచ్చింది మీకు, సో మీరు కర్ణాటకలో అప్లై చేశారు, రైట్? కర్ణాటకలో బెంగళూరులో వెళ్తే మరి అంటే ఎవరైనా సరే మన తెలుగు మాట్లాడితే మనం ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అట్లాగే ఏ స్టేట్కి వెళ్ళినా వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడితే దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. మీరు అన్నట్టుగా ఇంగ్లీష్, హిందీ అనేది మన అందరూ మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే లోకల్ లాంగ్వేజ్ మీరు మాట్లాడతారో మీరు కూడా, మీతో పాటు ఎదుటి వాళ్ళు కూడా, వినేవాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉంటారు. యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ అనమాట. సో నా దగ్గరికి చాలామంది మీరు అంటారు, మేడం తెలుగు ఏంటండి, తెలుగు ఏంటండి నేర్పిస్తారు, తెలుగు ఎందుకండి అని అనేవాళ్ళు కూడా. మీరు ఇప్పుడు ఎలా చెప్పారు వేరే లాంగ్వేజ్ ఎందుకు అని. సో సపోజ్ నా దగ్గర చాలామంది డాక్టర్స్ అండి, చాలామంది డాక్టర్స్ ప్లస్ ఎన్ఆర్ఐస్ ప్లస్ ఫిల్మ్ యాక్టర్స్ చాలామంది నేర్చుకుంటారు, ఫారినర్స్ నేర్చుకుంటారు. సో ఒక ఫారినర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అంటే మన కల్చర్ మనం మర్చిపోయాము. నేను చూసాను, నా దగ్గర చాలామంది ఫారినర్స్ వాళ్ళు పద్ధతి ప్రకారం మన ఇండియన్ కల్చరే ఫాలో అవుతారు. సో ఒక ఫ్యామిలీకి నేను చెప్పాను, అమ్మాయి కోని అని, షీఈస్ ఫ్రమ్ జర్మనీ. సో తను ఏంటంటే షీ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ హర్ ఇన్లాస్ ఫ్యామిలీస్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? తను నేర్చుకోవాలన్నప్పుడు అతని వాళ్ళు విజయవాడ వాళ్ళు. సో అప్పుడు నేర్చుకోవాల్సిందే. సో నేను నేర్పించాను. షీ లెర్న్డ్ ఇన్ 1 year. సో అట్లాగే చాలా మటుకు అంటే కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారండి. ఎగ్జామ్ రాసినప్పుడు కర్ణాటకలో ఏంటంటే మరి ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్ ఏంటంటే తప్పకుండా యూ షుడ్ నో హౌ టు స్పీక్, హౌ టు రైట్, హౌ టు రీడ్ ఆల్సో.
సో అప్పుడు మరి కంపల్సరీ కదా, బ్యాంకులో కంపల్సరీగా కన్నడ మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో మన దగ్గర కూడా ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తారో వాళ్ళందరికీ తెలుగు రాయడము మాట్లాడడం ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా వాళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో తెలుగు ఎగ్జామ్ అనేది కంపల్సరీ. ఆ తెలుగు ఎగ్జామ్ రాయాలి అంటే పక్కన ఉన్న వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి అట్లా మనమే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు వేరే లాంగ్వేజ్ మాట్లాడడానికి ఎలా ఇబ్బంది పడతారో అలా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. సో వాళ్ళందరికీ నేను క్లాసెస్ చెప్తాను అనమాట. ఎక్కడి నుంచి ఆల్ఫాబెట్స్ నుంచి వాళ్ళు ఎగ్జామ్ రాసే లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. సో అందుకని మీరు అన్నట్టుగా ఇట్లాంటి ఈ ఇంపార్టెన్స్ ఏ స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ స్టేట్లో కంపల్సరీగా మనం లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ చాలామంది వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తారు. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ అందరూ చాలా మటుకు నా దగ్గరనే, అంటే ఇది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కాదండి, అంటే వాళ్ళ నా నెంబర్స్ ఉంటాయి, వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి, సార్ నాకు తలనొప్పి, కడుపు నొప్పి, ఒంట్లో బాగాలేదు అని చెప్పడం అనేది వాళ్ళు తెలుగులోనే చెప్తారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మాట్లాడాలని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, సార్ నాకు చాలా తలనొప్పి వస్తుంది సార్ అంటే, తల అంటే ఏంటి, నొప్పి అంటే ఏంటి, చాలా అంటే ఏంటి అనేది డాక్టర్ షుడ్ నో. సో అందుకని తెలుగు కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నేర్పిస్తాను నేను. వండర్ఫుల్. మోటివేషనల్ స్పీకర్గా మీకు వినడం అనేది చాలా, అంటే యూ హ్యావ్ టు లిసన్ ఫస్ట్. దెన్ ఓన్లీ అది చాలామంది ఇప్పుడు కోల్పోతున్నారు. రిగార్డ్లెస్ ద ప్రొఫెషన్, దే డోంట్ లిసన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతుంటే వితిన్ 2 seconds వాళ్ళు మాట్లాడేస్తుంటారు, డిఫెండింగ్ అయిపోయింది, కానీ ఫస్ట్ లిసనింగ్ అనేది ఇట్ ఈస్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్లేసెస్. అలాగే లాంగ్వేజ్ ట్రైనర్గా కూడా మీరు వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళ వెళ్ళి ట్రీట్ చేయాలి, లాంగ్వేజ్ నేర్పించాలంటే యూ హ్యావ్ టు లిసన్. యాజ్ అ మదర్ ఇది అడుగుతాను, లిజనింగ్ స్కిల్ అనేది ఎంతవరకు అవసరం మీ లైఫ్లో? మీరు ఒక చైల్డ్ని కూడా రేజ్ చేశారు, నౌ షీ ఈస్ వెల్ సెటిల్డ్. సో మీ లైఫ్లో ఆ లిజనింగ్ అనేది మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ని, మీ మదర్హుడ్ని మెరుగుపరచుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడింది? సో లిజనింగ్ అనేది ఎవరైనా సరే, మదర్హుడ్గా కాదు, ఎవరికైనా కూడా, ఒక తల్లిగా కాదు, ఎప్పుడైనా సరే ఎదుటి మనిషి చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వినే ఓపిక ఉండాలి. అంటిల్ అన్లెస్ అతని కాన్వర్జేషన్, అతను చెప్పదలుచుకున్నది పూర్తి చేసేదాకా యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్. వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమందికి ఆ ఓపిక ఉంటుందండి, మధ్యలో ఏదో చెప్పబోతుంటేనే మధ్యలో ఆపేస్తారు. సో ఇది అంతా అదేంటి, నువ్వు నన్ను చెప్పనిస్తే కదా, యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ టు టాక్. సో నేను ఎలా చెప్తాను? కాబట్టి వినడం అనేది, ఎవరైనా ఎదుట మనిషి మాట్లాడుతున్నప్పుడు మనం వినడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మన యాటిట్యూడ్ని కూడా చూపిస్తుంది కదా. నాకు ఓపిక అనేది ఉండాలి మీరు చెప్పేది. సో ఫ్యామిలీలో కూడా అంతేనండి, మనం ఏం చెప్తున్నా కూడా వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పేది కూడా నేను వినాలి. సో అలాంటప్పుడే మనం ఎవరైనా సరే, మన ప్రొఫెషన్ ఒకటి ఉన్నప్పుడు, సో మనం దాంట్లో పైకి రావాలి అంటే వినడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా ఒక మదర్గా, ఒక ఇల్లాలిగా మీ పిల్లల, లేకపోతే మీ భర్త, మీ ఫ్యామిలీ సాధక బాధకాలు మీరు విన్నారా? లేకపోతే మీరు కూడా, మనం కూడా హ్యూమనే కదండి, ఆ ప్రాసెస్లో నేను చెప్పేది నువ్వు విను ఫస్ట్? లేదండి, అలాంటిది ఏమీ ఉండదు. సో ఏదైనా సరే మేము షేర్ ఎవ్రీథింగ్, షేర్. మా వారు కూడా ప్రొఫెసరు, సో తను కూడా టీచింగ్లోనే ఉన్నారు. మా అమ్మాయి కూడా, తను కూడా ఫారిన్ లాంగ్వేజెస్ చెప్తుంది. సో తను కూడా ప్రొఫెషన్లోనే, టీచింగ్ ప్రొఫెషన్లో ఉంది. కాబట్టి సో మాకు అందరికీ ఏంటంటే ఫస్ట్ వినడం అనేది చాలా. ముగ్గురు లెక్చరర్స్, ముగ్గురు టీచింగ్ ప్రొఫెషన్. నైస్. సో పాప ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది, షీ ఈజ్ మ్యారీడ్. సో తను కూడా లాంగ్వేజెస్ చెప్తుంది. తనకు షీ హాజ్ ఓన్లీ 1 kid, 2 years. బాబును మేనేజ్ చేసుకుంటూ తను క్లాసెస్ చెప్తుంది. సో నోబడీ ఈజ్ దేర్ టు హెల్ప్ హర్. సో ఎవరం లేము. సో అందుకని తనే మేనేజర్స్. ఇదంతా ఏంటంటే అమ్మా, ఇంట్రెస్ట్, నీ ప్యాషన్, నీ డెడికేషన్, నీ ఓపిక, ఇవన్నీ కలగలిపితేనే మనం ఒక మనిషిగా ఉంటాం ఏదైనా సరే. మనిషిగా. ఎస్. అలాగే ప్రతి స్త్రీకి అమ్మ అనేది కూడా అంతే ఈక్వివలెంట్. మ్యామ్, ఒక అమ్మ, ఆదర్శవంతమైన అమ్మ ఇలా ఉండాలి. ఎందుకంటే అంటాం కదా, ఇప్పుడు మన ధర్మమే మనకు చెప్పింది, ఒక పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, పిల్లలు ఎట్లా ఉండాలి, విశ్లేషిస్తూ చెప్తున్నారు కూడా ఇప్పుడు స్పీకర్స్ అందరూ. సో ఒక అమ్మ, ఆదర్శవంతమైన అమ్మకు ఉండాల్సిన క్వాలిటీస్ మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను.
ఆదర్శవంతమైన అమ్మ కంటే ఒక బాధ్యత గల అమ్మగా ఎలా ఉండాలి, పిల్లల కష్టసుఖాలు వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోగలిగిన అమ్మల ఎలా ఉండాలి అంటే ఫస్ట్ అమ్మకు అనేది ఒక బాధ్యత అనేది ఉండాలి. నా పిల్లలు సో నేనే వీళ్ళకి ఏ బాధ వచ్చినా కూడా చూడండి, మనకి ఎంత కష్టం వచ్చినా కూడా అమ్మా అంటాం, నానా కింద పడ్డా నాన్నం అంటామా, అమ్మా భగవంతుడా, అమ్మా దేవుడా ఎంత బాధ ఇచ్చావు, అమ్మా నాకు ఎంత మంచి జరిగింది ఇవాళ దేవుడా అని అమ్మా అని ఫస్ట్ అంటాం. కాబట్టి అమ్మ అనేది మనకు తెలియకుండానే మన జీవితంలో ఏమంటారు ఒక శ్వాస కదా. ఆ అమ్మ అనే పదానికి అర్థం ఏంటంటే అమ్మ కంటే అమ్మ అంటే అమ్మే అంతే, దానికి ఇంకా అర్థాలు గిర్థాలు ఏం లేవు. కాబట్టి అమ్మ అనే అర్థానికి ఒక స్త్రీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ నేను ఇదివరకు చెప్పినట్టుగా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు తల్లి ఏం చెప్తే అది వింటారు. కళ్ళు తెరవంగానే అంటే ఈ భూమి మీద పడగానే చిన్న అంటే తల్లి పక్కన పడుకున్న పిల్ల తల్లి మొహమే చూస్తుంది. ఈమె నా అమ్మ అని తనకు తెలీదు. అంటే తల్లిని కూతుర్ని కానీ కొడుకును కానీ తన పొత్తిళ్లలో పడుకోబెట్టుకున్నప్పుడు దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ స్పర్శతోనే నా తల్లి అనేది తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ తల్లి అనేది చెప్పక్కర్లేదండి. తల్లి తండ్రిని చూపిస్తుంది. ఎవరిని తీసుకొచ్చి మీ నాన్నగారు అనగానే నాన్న అని పిలుస్తాం. కానీ తల్లిని చూసేది ఫస్ట్ కూతురు కొడుకో కదా, లేబర్ రూమ్లో ఫస్ట్ కళ్ళు తెరవంగానే అంతవరకు అంటే ఒక నరకాన్ని చూసి బతుకుతానో లేదో తెలియని అటువంటి దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆ బాధనంతా మర్చిపోయి చూసుకో నీ కూతురును నీ కొడుకును అనగానే అన్నీ మర్చిపోతాం కదా. సో అదే తల్లి అంతే. సో తల్లికి ఉండాల్సింది ఏంటంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు మనకన్న పిల్లలు మన కడుపున పుట్టిన పిల్లలు ఒకసారి తప్పులు చేస్తారు, ఒకసారి మనల్ని బాధ కలిగిస్తారు. వాటన్నిటిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి నువ్వు ఈ పని చేసినందువల్ల జరిగే నష్టాలేంటి, నేను చెప్పిన మాట విన్నందువల్ల నీకు జరిగే లాభాలేంటి అనేది అంటే నేనేమనుకుంటానంటే పిల్లలను కూర్చోబెట్టి మాట్లాడితే ఇంకా వినకుండా ఉండే పిల్లలు అనేది ఇంకా లేరనుకుంటాను. కానీ మొదటి నుంచి కూర్చోబెట్టి మాట్లాడే అలవాటు అది లేదు కదా. అది ఈ కాలం చెప్తున్నా, మళ్ళీ సపరేట్ చేయాలి. మా కాలం తల్లులకి ఇప్పుడు మీరు కూడా తల్లినే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ తరం తల్లులకు చాలా తేడా ఉంది. నేను మిలీనియల్ మామ్ కిందకు వస్తాను. ఎస్. కానీ ఆ తర్వాత 90s కిడ్స్ దాటిన వాళ్ళు కూడా మదర్స్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే తేడా అంతే. ఆ తేడా ఎప్పుడైనా సరే అదే నేను అంటున్నానండి, ఫస్ట్ నుంచి మనం నేర్పించాలి పిల్లలకు కష్టం ఏంటి, సుఖం ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎథిక్స్ ఏంటి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది ఎవరు నేర్పించాలి? తల్లిలే ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష గురువు. ఆ తల్లికి ఈ కాలం తల్లులకు ఆ టైం ఉండటం లేదు. అమ్మా ఇది ఏంటమ్మా అంటే గూగుల్లో సెర్చ్ చేసుకో, యూట్యూబ్లో ఉంటాయి కదా, మాట్లాడకు అస్సలు, నోరు ముయ్ నీకేం తెలుసు అని అంటున్నా, చెప్పింది విను అంతే. అదైతే కిడ్స్ని ప్రశ్న అడగాలి, వాళ్ళు అడిగితేనే వాళ్ళు గ్రోత్ అవుతారని చెప్తుంటారు పక్కన. అవును. కానీ ఏది అడగద్దు, నోరు మూసుకొని చెప్పేది విను. ఎందుకంటే నేను చేసుకుంటే రీల్స్కు నాకు డిస్టర్బెన్స్, నేను నా కిట్టి పార్టీకి ప్లానింగ్ చేసుకుంటుంటే నాకు డిస్టర్బెన్స్ కదా. ఇవన్నీ ఉన్నప్పుడు నేను పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు చెప్పేది వినడానికి నాకు ఎక్కడ ఉంటుంది ఓపిక? అంటే పాత తరం తల్లులకి ఇప్పుడు తరం తల్లులకి అదే తేడా. ఇప్పటి తల్లులు ఉద్యోగం తప్పట్లేదు, మల్టీ టాస్కింగ్ కూడా తప్పట్లేదు. ఎప్పుడు చేశారు మదర్స్, అప్పుడు మల్టీ టాస్కింగ్ చేశారు. కానీ ఇప్పుడు దాని అర్థాలు మారిపోయాయి అనుకోవచ్చు. ఇప్పుడు మీ పాపే చూద్దాం, ఇటు ఎవరి సపోర్టు అంటే మీరు ఇక్కడ ఉన్నారు, అవును, న్యాచురల్గా వారి అత్తగారు కూడా ఇంకో ప్లేస్లోనే ఉంటుంటారు. ఒకవేళ చేయాలనున్నా చేయలేకపోవచ్చు. ఎస్. అట్లాంటప్పుడు తను పాపను చూసుకుంటూ బిడ్డను చూసుకుంటూ తన ప్రొఫెషన్ తను ఇట్లా అటు ప్రొఫెషనల్గా, ఇటు ఇంటి పని, అటు హోమ్ రిలేటెడ్ గ్రాసరీస్, ఇతర వ్యవహారాలు, అటు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఇటు ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్, ఇవన్నీ వాళ్ళ లేడీస్ తీసుకుంటున్నారు. దీనితో పాటు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మ్యామ్, నేనంట ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్, పిల్లలు ఎప్పుడు మనతో ఉండరు, వాళ్ళ కోసం నీ లైఫ్ పాడు చేసుకోకు. 100 చెప్తారు, నువ్వు చక్కగా పెంచి నీ కెరియర్ని వదిలేసుకుంటే రేపొద్దు నీకేమీ ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వదు, వదిలే అని ఇన్కల్కేట్ చేస్తున్నారు మ్యామ్. మీరు దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా?
ఫస్ట్ అసలు ఇది ఒప్పుకుంటారా మీరు ఇట్లా అవుతుంది అని? నేనైతే దీన్ని ఒప్పుకోనండి. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటో నేను ఎలా ఉండాలో నేనేం డెసిషన్ తీసుకోవాలో నా ఇష్టం కదా. మీ పక్కన వాళ్ళు ఇప్పుడు నువ్వు ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా, ఈ పిల్లోడు రేపు పొద్దున పెద్దగా అవుతాడు పెరుగుతాడు, నువ్వు వాడి కోసం ఎందుకు మానేస్తావు అంటే నా అవసరం ఎంతవరకు ఉందో నా పిల్లలకు అంతవరకు నేను తప్పకుండా, ఎందుకంటే నేను ఒక ఉద్యోగానికి వెళ్తే పిల్లవాడు సరైన పద్ధతిలో పెరగడు కదా, కేరింగ్ ఉండదు, ప్లస్ తల్లి యొక్క ప్రేమ అనేది దొరకదు. మీరు ఏ కేర్ సెంటర్లో అన్నా పెట్టండి, వాడు చూడండి 5ంటికి రాగానే గేట్ దగ్గర కూర్చొని ఉంటాడు, మా అమ్మ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మంచిగా ఒక హగ్ చేసుకుందామా అని ఉంటుంది కదా. సో నేనేమన్నానంటే పిల్లలు ఇండివిజువల్గా వాళ్ళు హాయిగా పెరిగేంత వరకు తల్లి సంరక్షణలో ఉండడమే మంచిది, ఎప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఏమీ ప్రాబ్లం లేనప్పుడు. సో అది తప్పదు అనుకున్నప్పుడు తప్పదు. ఇంకా సో ఇప్పుడు అత్తగారు మామగారు కూడా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, అమ్మా నాన్నను కూడా నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదన్నప్పుడు ఎస్ మీరు తప్పకుండా ఏ కేర్ సెంటర్లోనూ వేయాలి. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే డబ్బులు అంటే ఫైనాన్షియల్గా ఈవెన్ దో యువర్ ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చినా కూడా సరిపోతుంది అనుకున్నా కూడా లగ్జరీస్ కోసం అనేసి పిల్లలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి ఆ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు అనేది వదిలేసిన తల్లికి మాత్రమే తెలియాలి. కాబట్టి మూడో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది తల్లి అంటే వాళ్ళు చెప్పినా కూడా మనం విన్నామా వినలేదా, మనకు అది ముఖ్యమా, మనం వాళ్ళు చెప్పిన సలహా తీసుకోవాలనేది నా సిచ్యుయేషన్ ప్రకారం నేను డెసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు వద్దన్నారని నేను మానేసేది లేదు, వాళ్ళు చేయమన్నారు ఉద్యోగం అనేసి నేను చేయకూడదు. ఇక్కడ మ్యామ్ మన గురించి మనం తెలుసుకోవడం అనే ఒక పాయింట్ మీరు రేజ్ చేశారు. అది తెలియకే చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, బ్లండర్స్ అవుతున్నాయి. ఆ తర్వాత తెలుసుకునే పాటికి మీరు అన్నట్టు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, కొంపలు మునిగిపోతున్నాయి కదా, తేరుకోలేనంతగా మునిగిపోతున్నాయి. అవును. మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఎనీ ఎక్సర్సైజెస్ ఆర్ వాట్ ఆర్ ది గైడ్ లైన్స్ బేసిక్ అడుగుతున్నాను నేను. ఒక విమెన్ నా గురించి లేకపోతే ఒక వ్యక్తి నా గురించి నేను తెలుసుకోవాలి, నా సర్కమ్స్టాన్సెస్ ఏంటి, నేను ఎంత చేయగలను ఎంత చేయలేను, ఎందుకు నోరు మూసుకొని ఉండాలి తెలియడం అంటే. నా గురించి నేను తెలుసుకోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటో నాకు తెలియాలి, నా మైనస్ పాయింట్స్ ఏంటి, నా ప్లస్ పాయింట్స్ ఏంటి, నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, నేను ఎందులో వీక్ ఎందులో స్ట్రాంగ్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో సపోజ్ నేను ఒక పాయింట్లో నేను చాలా వీక్, సో అప్పుడు నేనేం చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది నేను నేర్చుకోవాలి కంపల్సరీగా. సో నేను ఎవరి డెసిషన్కు ఎవరి సలహాలు అవసరం లేదు, నేను ఓవర్కమ్ కావాలి. ఒకవేళ నేను ఓవర్కమ్ అవ్వాలి అంటే నేనేం చేయాలనేది చేయాలి. అట్లాగే నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, ఎంతమందో నన్ను డౌన్ చేస్తారు అయినా కూడా ఎస్ నేను స్ట్రాంగ్ కదా, నేను తీసుకునే డెసిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి నాకు సరే ఎవరి సలహాలు అక్కర్లేదు. ఒకవేళ మన కర్మగాలి ఒకవేళ నేను స్ట్రాంగ్ అనుకున్నా కూడా అవును అంత కదా, ఎవరైనా పొరపాట్లు అనేది చాలా పెద్దవాళ్ళు కూడా చేస్తారు. సో అది మనకి అంటారు కదా, మనకి మనుషులుగా ఒకసారి తప్పులు పొరపాట్లు చేస్తాం, కావాలని చేయడం వేరే, పొరపాటు జరగడం వేరేది. ఆ పొరపాటు జరిగినప్పుడు నేను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నా కర్మ కాలిపోయింది, నేను ఎంతో పర్ఫెక్ట్గా నాకు ఇలా అయిందంటే అవుతుంది, ఒక్కోసారి అవుతుంది కదా. మనకు ఎప్పుడు కూడా అదంటే రోజ్ పువ్వులు అన్నీ వేసేసి అమ్మా నువ్వు ఇందులోనే ఉండాను, దాని కింద ముళ్ళులు కూడా ఉంటాయి, బయటకు వచ్చిన తర్వాత కూడా యూ హావ్ టు ఫేస్ ద సిచ్యుయేషన్. కాబట్టి నా మైనస్ పాయింట్స్ ఏంటి, నా స్ట్రాంగ్ పాయింట్, నేను ఎందులో స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్గా ఉన్న దాంట్లోనే నేను డెవలప్ అవుతా. సో నేను స్ట్రాంగ్గా ఉండి నా వీక్ పాయింట్స్ ఏంటో నేను చూసుకొని అవి నేను కరెక్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. అప్పుడు నన్ను ఎవ్వరు ఏం క్రిటిసైజ్ చేయక్కర్లేదు కదా. ఏదైనా జరిగిన ఇది నాదే పొరపాటు, నేను వేరే వాళ్ళ సలహా విన్నాను అనుకోండి, ఈవెన్ దో వాళ్ళు కరెక్ట్ చెప్పినా పొరపాటు జరిగింది అనుకోండి, ఆవిడ చెప్పింది కాబట్టే నేను ఇలా జరిగిపోయిందండి, నువ్వు వినకు మరి కదా, వినద్దు. కాబట్టి ఎప్పుడైనా సరే నేనేంటో నేను తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామ్గా కూర్చొని నేనేంటి, ఎందుకు ఇలా జరిగింది, దీన్ని నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి, సో ఇలా జరిగింది కదా, నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే నేను ఎలా ఫేస్ చేయాలి కదా. ఇక్కడ మ్యామ్ నేను కొంతమంది తల్లులు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను, అంటే నేనేంటో నాకు తెలియాలంటే కూర్చొని జరిగిన పొరపాట్లు అంచనా వేసుకోవాలని మీరు అన్నారు. ఎస్ ఓకే, అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, మన బిజినెస్ టర్మినాలజీలో దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు. ఓ కంపెనీకే కాదు స్వీయ డెవలప్మెంట్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ కదా. సరే, ఇప్పుడు కొంతమంది తల్లులు శూర్పణఖ, పోతన, ఉళక్కి
వీళ్ళని ఎందుకు అంటున్నారంటే రాక్షస జాతి వీళ్ళతో పోలుస్తారు. ధర్మమే అదే పురాణాలే చెప్పాయి, నేను చెప్పేది లేదు. సో అట్లాంటి స్త్రీలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఇది చెప్పుకోవడానికి నాకు కూడా చాలా బాధాకరం. పట్టలేనంత కోపం రావడం వేరు మ్యామ్, ఆ టైంలో ఒక అరుపరవడం వేరు, లేదా కాసేపు మాట్లాడకుండా ఊరుకోవడం వేరు, చేతిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే అది విసిరేయడం వేరు, కర్మ కొద్ది పిల్లల మీద విసిరేయటం వేరు, ఆ వస్తువు కత్తో సుత్తో కొడవలో అవ్వటం వేరు. అంటే నీ యాంగర్ తీరాలి, చల్లబడాలంటే అవతల ప్రాణం పోవాల్సిందే అంతే. ఒక 25 రోజుల పిల్లలున్న, లేకపోతే 2 నెలల పిల్ల ఉన్న అమ్మ పాల కోసం పిల్లలు ఏడుస్తున్నారని టైంలోనే ఏడుస్తారు, వాళ్ళ రొటీన్ సెట్ అవుతుంది. ఈ మాత్రం తెలియకుండా ప్రెగ్నెంట్ అవుతున్నామా, పిల్లల్ని కంటున్నామా? ఈ బేసిక్ పిల్లలు మన దారిలో పడాలంటే ఓ 5 ఏళ్ళు కావాలి, 1 year 2 year కూడా కాదు, 5 ఏళ్ళు సరిపోదు, మినిమం 5-6 ఏళ్ళు కావాలి. వాళ్ళు తిండి తిని మనం పెట్టిందంతా తినాలంటే 5 years మనం కృషి చేస్తే, అవును 5 years కృషి చేస్తే 6వ ఏడికి దానికి ఒక దారిలో వస్తారు కాస్త కదా మేడం, అంతే. సో ఈ మాత్రం కూడా ఓపిక ఉండాలి అని అవగాహన లేకుండా పిల్లలు పుట్టకపోతే మనం IVF IUI ఇదే తప్పితే రావాలి నాకు ప్రెగ్నెన్సీ, దీని తర్వాత పరిణామాలు తెలుసుకోలేకపోవటం వల్ల ఇవాళ ఇటు డిప్రెషన్ అవ్వనివ్వండి, అవును అటు కోపం అవ్వనివ్వండి, సైకియాట్రీ ఇష్యూస్ అవ్వనివ్వండి, సొంత పిల్లల్ని చంపుకోవడం. ఎస్, ఇది ఏంటంటారు ఈ సినారియో మేడం? ఇట్లాంటి తల్లుల గురించి మీరు ఏం చెప్తారు? అంటే నేనేమంటానంటేనండి, మీరు ఫస్ట్ బిఫోర్ ప్లానింగ్ కిడ్స్, మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోండే ముందే ఇవన్నీ మీరు ఆలోచించి. అంటే నా దృష్టిలో మేడం, సారీ నేను మీకు అడ్డుపడుతున్నాను అనుకోకండి, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే పెళ్లి చేసుకోక ముందే పెళ్లి చేసుకోక ముందు కానీ, లేకపోతే చేసుకున్న తర్వాత ఇక పిల్లలు అంటే పెళ్ళైన తర్వాత మీ ఇద్దరి సమ్మతం మీద పిల్లలకు అలాని అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టిన తర్వాత నేను వాళ్ళ కోసం ఎంత టైం స్పెండ్ చేయగలను, నాకు ఎంత ఓపిక ఉంది. కొంతమందికి అసలు పిల్లలు ఏడిస్తే చెడ్డ చిరాకు వస్తుంది, వేసి నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది కొంతమందికి. నేను దైవ క్షేత్రంలో చూసాను మేడం, నాకే అయ్యో అని అనిపించింది. అదే చెప్తాను. అలా అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, మీకు అంత ఓపిక లేనప్పుడు, సరే పక్కన పిల్లవాడు ఏదో అరగంట ఏడ్చాడు 10 నిమిషాలు ఏడ్చాడు అంటేనే మీకు వాడిని నేలకేసి కొట్టాలనుకోడు. నీ ఇంట్లో మరి 24 గంటలు నువ్వు ఆ పిల్లాడిని అలా పాలన చూడాలంటే నీకు ఎంత ఓపిక ఉండాలి? ఆ ఓపిక లేనప్పుడు, నేనన్నా ఓపిక లేకున్నప్పుడు మీరు పిల్లల్ని పెంచాలి. బాబాయ్ వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, చూడాలి, వాడు ఒక స్టేజ్ వరకు వాడిని నేను కంటికి కాపలాగా చూడాలి. నా వల్ల కాదన్నప్పుడు నేనేమంటే అస్సలు పిల్లల కోసం ప్లాన్ చేసుకోకండి. వెరీ బ్లంట్ స్టేట్మెంట్, బట్ ఇప్పుడు అది చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలను పెంచాల్సిన బాధ్యత మీదే. మీరు ఎంతమంది ఆయాలను పెట్టని, ఎంతమంది కేర్ టేకర్లను పెట్టని, అంటే కేర్ టేకర్లను పెడుతున్నారు. ఎందుకంటే అకార్డింగ్ టు యువర్ బిజీ షెడ్యూల్ పెడుతున్నారు. కానీ ఆ పిల్లలు మీకు తెలుసో తెలీదో సునైనా, ఆ తల్లి వచ్చే క్షణం వరకు వాళ్ళు ఇలా ఎదురు చూస్తుంటారు, అమ్మా అనేసి రాగానే ఇలా కావలించుకుంటారు. అప్పటిదాకా మిస్ అయిపోయి ఉంటారు. కాదు మ్యామ్, నేను అప్పటికీ విసుక్కునే తల్లులను చూశాను. రాగానే ఎందుకు నా మీద పడుతున్నా అనే తల్లులను నేను చూశాను మేడం. అదేమ్మా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఓపిక లేనప్పుడు ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొస్తారు వాళ్ళని కదా? వాళ్ళు ఒక తల్లి ప్రేమ కరువైపోయి ఎవరి దగ్గర తీసుకుంటారో తెలియక, ఎవరికి వాళ్ళ సాధక బాధకాలు షేర్ చేసుకోవాలో తెలియక వాళ్ళు సతమతం అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుదారి పడిపోతారు కదా. ఎప్పుడనంటే ఈ కాలంలో చాలామంది ఆడపిల్లలు ఈ తప్పుదారి పట్టడానికి ఆడపిల్లలు కానీ కారణం అంటే, ఇంట్లో మీరు ఎప్పుడైతే ప్రేమ చూపించారో, ఇంట్లో ఎప్పుడైతే మీరు పిల్లలను కేర్ తీసుకోరో, ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళు చెప్పే విషయాలు షేర్ చేసుకోవడానికి మీకు టైం ఉండదో, వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి ఇవన్నీ వెతుక్కున్నప్పుడు అంటే అవన్నీ ఇచ్చేవాడు ఎటువంటి స్వార్థం లేకుండా అయితే ఇస్తాడా? ఇవ్వడు. సో వీటన్నిటికీ కారణం ఏంటి? తల్లి తండ్రి. కాబట్టి మీకు ఇవన్నీ చూడాలి, ఇవన్నీ చెయ్యాలి అని ఓపిక లేనప్పుడు ఏం చేస్తారంటే, కొన్ని రోజులు మీకు ఓపిక వచ్చేదాకా కొన్ని రోజులు ఆగండి. కొన్ని రోజులు హీల్ చేయకుండా ఇంకో జీవితకాలం అంతా వెయిట్ చేయండి కదా. అంతేగాని ఓపిక లేనప్పుడు ఏదో కన్నాను ఇంకా కొంతమంది ఉంటారు సునైనా, కనేసామా మా అమ్మ చూసుకుంటుంది, ఎవరి కోసం చూసుకుంటుంది,
కదా, నేను కరి మా అమ్మకి ఇచ్చేస్తా చూసుకుంటుంది. మరి అంటే మీరు పుట్టినప్పుడు మీ అమ్మగారికి ఎంత ఉండొచ్చు వయసు? ఒక 25-30 అనుకోవచ్చు. పాతకాలం అన్నా కూడా 25-30 కదా. మరి మీ పిల్లలు పుట్టినప్పుడు ఆవిడ వయసు ఎంత ఉండొచ్చు? 45-50 సంవత్సరాలు. మరి మిమ్మల్ని చూసుకున్నప్పుడు ఉన్నంత ఓపిక, 60 ఆరోగ్యము, మరి మీ పిల్లల్ని చూసుకోవడానికి టైం సంగతి వదిలేయండి, అసలు ఓపికే ఉండదు. మరి అలాంటప్పుడు మీరు మీ పిల్లల బాధ్యత నాకేం లేదండి, నేను కనీసం మా అమ్మ చూసుకుంటుంది, ఎస్ చూసుకుంటుంది, కానీ ఆమె ఆరోగ్యాన్ని చూసుకుంటే వాళ్ళు ఎవరు కదా. ఆవిడ పొద్దున్న లేచి మళ్ళీ వాడిని పరిగెత్తించాలి, వాడిని ఈవిడ పరిగెత్తాలి, పాలు పట్టాలి, ఇవన్నీ చేయాలి. మళ్ళీ మీరు వచ్చేదాకా మీకు టిఫిన్ బాక్సులు రెడీ చేయాలి. ఇంకా కొంతమంది అయితే మరి విచిత్రంగా కార్లో కూర్చొని హారం కొట్టగానే ఈవిడ పాపం చీరతో దోపేసుకొని గబో వాళ్ళు లిఫ్ట్ పని చేయకుండా నడుచుకుంటే 2 టిఫిన్ బాక్సులు ఇచ్చేసి రావాలి. సో వీటన్నిటి మూలాన తల్లి ఆరోగ్యం ఎంత పాలవుతుంది అనేది చూడట్లేదు. ఎవరి కోసం చూస్తావమ్మా? బాధ్యత, నువ్వు మమ్మల్ని పెంచలేదు, మరి నా పిల్లలు కూడా నువ్వే పెంచాలి. మళ్ళీ నువ్వే కదా కనమన్నావు. నువ్వే కనమన్నావు, ఎందుకంటే కనమన్న పాపానికి వీళ్ళకి బాధ్యతలు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ తల్లి అయినా సరే నా పిల్లలు నేనే పెంచుకుంటా, నా తల్లి కానీ మా అత్తగారు కానీ ఎవరైనా సరే వాళ్ళు గెస్ట్ లాగా వస్తారు వెళ్ళిపోతారు అనేది మీరు ఫిక్స్ అయిపోవాలండి. మా అత్తగారు చూస్తారంటే ఆవిడ కూడా ఓపుకుండాలి కదా. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత సునైనా 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఏమనిపిస్తుంది అంటే హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం, ఒక్కదాన్నే కూర్చుందాం, కృష్ణారామ అనుకుంటున్నాం, లేకపోతే ఏదో ఒక ఫోన్ మాట్లాడుకుంటున్నాం, ఏదో ఒక టీవీ చూసుకుంటున్నానో నేను గడుపుదామనే అంటే మనసు అలా అయిపోతున్నట్ట, వయసు రీత్యా అలా అవుతుంది. అలాంటప్పుడు అమ్మ ఇదిగో వీడు ఏడుస్తున్నాడు ఎందుకో చూసుకో అని నువ్వు పక్కలో పడుకొని పెట్టిపోతే ఆవిడకే అసలు బాగోదు. మరి ఆవిడేం చూస్తుంది? ఇంత మాత్రం చూసుకోలేవా నువ్వు అంటే? డోంట్ టేక్ ఇట్ ఇది గ్రాంటెడ్. తల్లి అనేది ఎన్ని రోజులు మీకు సేవ చేసుకుంటూ ఉండాలి. అవును కదా. మీ పిల్లలకు చేసింది మీ పిల్లలకు చేసింది ఇంకా చెయ్యాలి అంటే అమ్మ ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు? నువ్వు బిర్యానీ బాగా చేస్తావంట, మా ఫ్రెండ్స్ని అందరిని పిలిచి వచ్చేసి. అలాంటి పిల్లలు కూడా ఎస్ నిజంగా నేను బాగా చేస్తాను నన్ను ఆప్షన్. కానీ వాళ్ళని ఇన్వైట్ చేసే ముందు, వాళ్ళకు చెప్పే ముందు అసలు అమ్మ మరేంటి వాళ్ళ మరి నీకు ఓపిక ఉందా, చేస్తావా అని ఏం అడగట్లేదు. అమ్మ నా 1 గంటకల్లా వచ్చేస్తారమ్మా, నువ్వు అన్నీ రెడీ చేయమంటే ఆవిడేమో అబ్బాయి ఈరోజు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ పని ఏదో వాళ్ళకి నేను కాస్త రెస్ట్ తీసుకుందాము అనుకుంటుంది. కానీ కుదరదు. రెస్ట్ అనేది గాలికో అమ్మకు అనేది రెస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత. ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మకు రెస్ట్ ఇవ్వాలి అనేది పిల్లలదే బాధ్యత అండి. లేకపోతే మాత్రం ఆ తల్లి చేసి ఏమవుతుందో లాస్ట్కి తెలియదు. సో మీకు ప్రతిరోజు తల్లి మాట విని తల్లిని చూసి అలవాటు అయిపోయింది. బాబోయ్ ఏంట్రా బాబు రోజు ఫోన్ చేస్తుంది, రోజు నన్ను విసిగిస్తుంది అంటే ఏదో ఒకరోజు మీకు ఆ ఫోన్ రాదు. ఏదో ఒకరోజు తల్లి కోసం మీరు చూడాల్సిన క్షణాలు, తల్లి అని అమ్మ కోసం వెతికితే అమ్మ ఉండదు. కాబట్టి అమ్మ ఉన్నన్ని రోజులు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. కనుమరుగైపోయిన తర్వాత అమ్మను మనము కదా చూడలేం. నానా పడుకున్నావా, భోజనం చేసావా, బాబోయ్ తింటా కదా ఎందుకు ఇంత విసిగిస్తావమ్మా అంటే రేపు కూడా నీకు అదే కాల్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పూలదండలేసి 100 మందికి అన్నదానాలు చేసేసి అవి చేసే బదులు ఉన్నన్ని రోజులు తల్లిని జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు ఆమెకు నేను మళ్ళీ చెప్తానమ్మా, మందులు కొనియద్దు, ఆవిడకి షికార్లను తీసుకెళ్ళొద్దు, ఆవిడకి బట్టలు కొనియద్దు, నగలు కొనియద్దు. అమ్మ బాగున్నావా అని 1-2 నిమిషాలు తల్లి పక్కన కూర్చొని మాట్లాడండి, ఆవిడకి ఎంతో స్ట్రెంత్ వస్తుంది. సో ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఎంతమంది అది చేస్తున్నారు అనేది వాళ్ళ మనస్సాక్షికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ చెయ్యలేకపోయినా పర్వాలేదు, మీ బాధ్యతల్ని ఫినాన్షియలే కానివ్వండి, పిల్లల బాధ్యతలు అవనివ్వండి, ఆవిడకి మాత్రం అప్పగించకండి. మీరే చూసుకోండి. మళ్ళీ అడిదిరిగి భూమి గుండ్రంగా ఉన్నట్టు అడిదిరిగి నేను చెప్పేది ఏంటంటే మీకు ఓపిక లేనప్పుడు, నేను చూసుకోలేను అనుకున్నప్పుడు మాత్రం పిల్లలు ప్లాన్ చేసుకోకండి. మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్లో మీ ద్వారా మేము తెలుసుకుంది ఏమిటంటే మనిషికి, మాతృమూర్తికి, స్త్రీమూర్తికి రిగార్డ్లెస్ ద ఏజ్, ద సిచ్యువేషన్, సినారియోస్ ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఓపిక ఉంటే మన మీద మన ఆలోచన ఉంటుంది, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎప్పుడు పాజ్ చేయాలి అన్న అవగాహన వస్తుంది. మనల్ని మనం హీల్ చేసుకోగలుగుతాం, మన చుట్టూ ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండగలుగుతాం. మరీ ముఖ్యంగా పిల్లల్ని హింస పెట్టకుండా వీలైనంత ఓపికతో పెంచగలుగుతాం. ఓపికగా ఈ పాడ్కాస్ట్ చూసినందుకు ధన్యవాదాలు. ఇదే ఓపికతో మీరు షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇట్లాంటి మంచి విషయాలు విజయ్ గారు చెప్పారు ఇవాళ. ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ అవ్వాలి.
ఎందుకంటే మీరు కూడా చాలా ఓపిక్గా మాకు వివరించారు కాబట్టి. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.